ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ వీధుల్లో ఆదివారం జరిగిన ఘోర ప్రమాదం కలకలం రేపుతోంది. అతివేగంతో దూసుకొచ్చిన లంబోర్గిని కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించగా 6 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన లంబోర్గిని కారు నడిపిన వ్యక్తిని బిలీనియర్ పొగాకు వ్యాపారవేత్త కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రాగా పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు శివం మిశ్రాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాద సమయంలో శివం మిశ్రా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసు నుంచి శివం మిశ్రాను తప్పించేందుకు పోలీసులు ప్రయత్నించారని బాధితులు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఎఫ్ఐఆర్లో మొదట గుర్తు తెలియని వ్యక్తి కారు నడిపినట్లుగా పోలీసులు రాశారని బాధితులు ఆరోపించారు. ఇష్యూ పెద్దది కావడంతో పోలీసులు చేసేదేం లేక శివం మిశ్రా పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. ప్రమాద సమయంలో శివం మిశ్రాను కాపాడేందుకు అతని బౌన్సర్లు కూడా ప్రయత్నించారు. లంబోర్గిని వెంట మరో కారులో వచ్చి స్థానికులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు లంబోర్గిని కారు అద్దాలు పగలగొట్టి శివం మిశ్రాను బయటకు లాగారు.